దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైపోయినాయి. విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు పవిత్రంగా భావించే తరతరాలుగా నడుస్తున్నటువంటి ఉత్సవాలు. ఇందులో ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సింది, దేవస్థాన అధికారులు బాధ్యత తీసుకోవాల్సింది ఏంటంటే వీఐపీలని పెట్టుకోదలుచుకుంటే ఒక క్యూ పెట్టుకోండి. వీఐపీలు తప్పని నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళకి గౌరవం లభించకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళ వల్ల కూడా కొంత ఆదాయం వస్తుంది. కాబట్టి అది సపరేట్ లైన్ పెట్టుకోండి, వీఐపీ లైన్. అదే సందర్భంలో వీఐపీల కోసం క్యూ లైన్లు ఆపద్దు. క్యూ లైన్ కంటిన్యూగా నడుస్తూనే ఉండాలి. దుర్గుడికి 4 రకాల క్యూ లైన్లు ఉన్నాయి. ఆ 4 క్యూ లైన్లు నడిచిపోతూ ఉండాలి. అప్పుడు ఎంతమంది అయినా దర్శించుకోవడానికి వీలవుతుంది. ఇది నెంబర్ 1. రెండవది ప్రసాదం. కొండ పైన వెళ్ళి అక్కడ కొనుక్కునేటటువంటి ఇంకో 4-5 చోట్ల కౌంటర్లు పెట్టండి. అది దాని పేరేంటది, మన ఘాట్ ఉంది కదా, దుర్గా ఘాట్ దగ్గర పెట్టండి, లేదంటే అక్కడ రోడ్డు పక్కన ఉన్నటువంటి చోట పెట్టండి, అటు బయట వెహికల్స్ పార్కింగ్ దగ్గర పెట్టండి, 4-5 చోట్ల పెట్టండి. అప్పుడు ప్రసాదం కోసం క్యూలు తొక్కుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా పులిహారో లడ్డూనో ఉచితంగా ఒక ప్యాకెట్ అదొకటి ఇచ్చేటట్టు చూడండి. ఇవి ప్రాథమికమైనటువంటి. అట్లాగే వృద్ధులు వికలాంగులకి వెళ్ళడానికి ఒక సపరేట్ సిస్టమ్ని ఏర్పాటు చేయండి. 2 లిఫ్టులు దానికే కేటాయించండి. బాధ్యతగా ఉంటుంది. ఇది చేయగలిగితే పుణ్యం వస్తుంది, చేయలేమంటే మీ ఇష్టం.